హాయ్ ఫౌండర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తున్నాము. నిన్న సాయంత్రం మనం ఓకనెక్ట్లో మన మీటింగ్ పెట్టుకున్నాము. సో యాష్ గారు మొన్న ఏదైతే చెప్పారో అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాము. అది వీడియో చాలా లెంతీగా ఉండటం వల్ల, చాలా పెద్దగా ఉండటం వల్ల అది అప్లోడ్ అవ్వట్లేదు. బట్ ట్రై చేస్తాము. ఏదో టెక్నికల్ ఎర్రర్ చేత అప్లోడ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నేను ప్రధాన కారణం ఏంటి అని అంటే, వాస్తవంగా హైదరాబాద్ వాట్సాప్ గ్రూప్ 1, హైదరాబాద్ వాట్సాప్ గ్రూప్ 2, జెన్యూన్ అప్డేట్స్ 2, అదేవిధంగా జాబ్స్కు సంబంధించి జాబ్స్ 1, మళ్ళీ ఆ గ్రూప్ ఫుల్ అయిపోతే జాబ్స్ 2, అదేవిధంగా బ్లడ్కి సంబంధించి డొనేట్ బ్లడ్ అని చెప్పి మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ని అవేర్నెస్ చేయడానికి సైబర్ క్రైమ్స్ కూడా సపరేట్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. సో విషయం ఏంటి అని అంటే, ఈ రోజు దాకా కూడా మనం ఈ గ్రూపులు క్రియేట్ చేసిన తర్వాత కనీసం ఒక 70 మంది దాకా హైదరాబాద్లో ఆపరేషన్స్ చేపించి మనం సేవ్ చేయగలిగాము. అందులో 6 నెలల పాప దగ్గర నుంచి 60 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు కూడా మనకి అవకాశం ఉన్న చోట ఆపరేషన్స్ చేయించగలిగాము. మేబీ కొంతమంది కాల్ చేసినప్పుడు స్పందించలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మన్నించండి. ఎందుకంటే అన్నీ కూడా మనం ఎట్ ఏ టైము చేయలేము. మనకున్న కాంటాక్ట్స్ పరిమితంగానే ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్లోనే మనకు కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, మనం పేషెంట్ సేవ అనే ఒక సంస్థతో, రాజా గారితో మనం టైఅప్ అయ్యాము. సో ఇప్పటిదాకా మనం అవలంబించింది ఏంటి అని అంటే, ఎవరికన్నా ఒక వ్యక్తికి ఏదన్నా సమస్య వస్తే, సో ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయించాలి అంటే మనందరం కూడా తలా కొంత అమౌంట్ వేసుకొని చాలామందికి ఆపరేషన్స్ చేయించగలిగాము. అదేవిధంగా మన ఫౌండర్స్ కొంతమంది చనిపోతే వారికి ఆర్థికంగా మనం కొంత అండగా ఉన్నాము. అంటే మనం ఇచ్చిన మనీతో వాళ్ళు జీవితాంతం ఉంటారా అంటే దాని ఉద్దేశం అది కాదు. సో మీకు మేము ఉన్నాము అనే ఒక ధైర్యం చెప్పడానికి మాత్రమే. సో అక్టోబర్లో మనకి ఒక పాప, ఆదిలాబాద్లో ఒక పాపకి, ఒక 12 years పాపకి ఆపరేషన్తో స్టార్ట్ అయిన మన జర్నీ ఈ రోజు దాకా కూడా కనీసం ఒక 60-70 ఆపరేషన్స్ చేయించాము. రీసెంట్గా 1 week బ్యాక్ కూడా 14 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ని కూడా హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో మనం ఒక సంస్థతో మాట్లాడి నీలోఫర్ శ్రీనివాస్ గారి హెల్ప్తో అది చేయగలిగాము. సో చాలామంది కూడా సార్ నెంబర్ ఇస్తున్నాను, సారు తన బిజీలో, తన ఒత్తిడిలో కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. అన్యదా భావించద్దండి. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది మనకి లైఫ్లో ఒక పార్ట్. ఆన్ ప్యాసివే లైఫ్ కాదు. ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా హెల్ప్ చేస్తున్నారు వారు మన ద్వారా. సో ఇప్పుడు మనం ఈ పేషెంట్ సేవ ద్వారా, రాజా గారి ద్వారా కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయ్యామని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దానిలో భాగంగానే ఇప్పుడు హాస్పిటల్స్తో మాట్లాడి మనం డిస్కౌంట్లు అనేది ఇప్పించడం జరుగుతుంది. సో వారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. అదేంటి అని అంటే, దేనికి ఇప్పుడు ప్రెజెంట్ వారు ఒక ఇష్యూకి సంబంధించి, ఇష్యూ అంటే ఒక ప్రాబ్లంకి సంబంధించి వారు కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయ్యారు. మనం అవి ఏంటి అని అంటే, ఆ ప్రాబ్లమ్స్, కొంతమంది స్త్రీలు 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అధిక రక్తస్రావంతో బాధపడుతున్న వారు గైనకాలజిస్ట్ని కలిస్తే కొంతమందికి గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేయించుకోమని చెప్పినప్పుడు, ఆ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కింద కేవలం గవర్నమెంట్ ఆసుపత్రులకు మాత్రం అనుమతి ఉండటం వలన, అందులోనూ అక్కడ ఓపెన్ సర్జరీ మాత్రం చేయడం వలన చాలామందికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1,00,000 నుండి 1,50,000 వరకు కూడా చెప్పడం వల్ల ఆర్థిక స్తోమత లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం మేము కొన్ని ఆసుపత్రులతో సంప్రదింపులు జరిపి నిర్ణయించిన 50,000 రూపాయల ప్యాకేజీ, ఇందులో ఆపరేషన్కు ముందు జరిపే రక్త పరీక్షలకు తప్ప ఇంకేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. సో మీకు దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఏదన్నా కావాలి అని అంటే, నేను వారి నెంబర్ నేను ఇక్కడ కింద డిస్ప్లేలో పెడతాను. సో ఇప్పటిదాకా కూడా మనం తలా ₹1 వేసి చేసాము. ఈ రోజు నుంచి కూడా ఎవరికి కూడా మనం మనీ కలెక్ట్ చేయడం అనేది జరగదండి. ఎందుకు అని అంటే, హాస్పిటల్స్తో టైఅప్ అయ్యాము, కొంతవరకు వాళ్ళకి డిస్కౌంట్స్ మనం ఇప్పించగలుగుతున్నాము. సో అదేవిధంగా మన ట్రస్ట్ ఇంకొక 1 monthలో, అంటే లాస్ట్ ఇయర్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది లీగల్గా కొన్ని డాక్యుమెంట్స్ మనకు రావాల్సి ఉంది. ఒకసారి కనుక మన ట్రస్ట్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ వస్తే ఖచ్చితంగా మీ అందరితో డిస్కస్ చేస్తాను. సమాజానికి మనం చేయగలిగినంత మంచి అయితే చేద్దాము. సో అదేవిధంగా
మన అన్పాసివ్ ఫౌండర్స్ అందరూ కూడా సక్సెస్ అవ్వాలి, అన్పాసివ్ కంపెనీ త్వరగా మార్కెట్లోకి రావాలి. యాష్ గారు ఏదైతే అనుకున్నారో ఆ విజను, తద్వారా ఫౌండర్స్ అందరూ కూడా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలని చెప్పేసి సో భగవంతునికి ప్రతిరోజు కూడా ప్రేయర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మహాశివరాత్రి రోజు మనకి ఎండ్రాయి అనే ఒక విలేజ్ అమరావతి దగ్గర, గుంటూరు డిస్టిక్, అక్కడ స్వామివారికి పరమశివునికి అభిషేకం అనేది కూడా చేపించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దాని డీటెయిల్స్ కూడా మళ్ళీ మీకు ఒక 2 డేస్ తర్వాత తెలియజేస్తాను. ఎవరైనా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్ అండి, మరిన్ని అప్డేట్స్ కూడా మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. మా దగ్గరికి ఏదైతే ప్రాబ్లమ్స్తో మేము హాస్పిటల్స్తో టై అయ్యామో ఆ డీటెయిల్స్ అవకాశం ఉన్నప్పుడల్లా కూడా యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్. యువర్స్ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్.